చంద్రబాబు నాయుడు తన గురువైన రామోజీరావు చనిపోయినా కూడా వదలకుండా తనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడాన్ని గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఎంతో అంటే ఇక్కడ ప్రజల గురించి, బాధితుల గురించి, మోసపోయిన రామోజీరావు మార్గదర్శి గురించి, మోసపోయిన వాళ్ళ గురించి కాకుండా రామోజీరావు చనిపోయిన రామోజీరావు గురించి కూడా ఇంకా ఆలోచించి ఇంకా గిఫ్ట్ ఇస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు. అంటే ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ ఈనాడు వాళ్ళకు బాగా సహకరించి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిపై విపరీతమైన తప్పుడు ప్రచారాలు చేసినందుకు గాను ఈయన ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ రామోజీరావుకి వాళ్ళ కుటుంబానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే ఎంతో కష్టపడి సాక్ష్యాలన్నీ సహకరించి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మార్గదర్శిపై పోరాటం చేస్తే దాన్ని ఇప్పుడు ఒక్క సెకండ్లో, ఒక నిమిషంలో చంద్రబాబు నాయుడు దాన్ని పక్కకు పడేశాడని చెప్పాలి. ఇప్పుడు ఆ కేసు ఈనాటికి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు. మార్గదర్శిపై ఇప్పుడుండే కేసులన్నీ సిఐడి ఏవైతే పెట్టిందో అవన్నీ రిటర్న్ తీసుకుంది, వాపస్ తీసేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం ఉంది కాబట్టి, సిఐడి కూడా తన చేతుల్లోనే ఉంది కాబట్టి క్లియర్ దాంతో ఇప్పుడు దగ్గరగా 1050 కోట్లకు సంబంధించిన ఆస్తు జప్తులన్నీ చేసిన ఈడీ ఇప్పుడు అవన్నీ కూడా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మార్గదర్శిపై అప్పీల్కి ఉపసంహరించుకున్న సిఐడి మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు, నిధులు మళ్లింపు గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సిఐడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు విని ఇప్పుడు 1000 చందాదారుల ప్రయోజనాల పరిరక్ష కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈడీ 1050 కోట్లు అయితే జప్తు చేసిందో ఆ మార్గదర్శికి సంబంధించిన ఈయన ఆస్తులు ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుంది. అంటే ఇదంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద భారీ గిఫ్ట్ ఇచ్చినట్లే రామోజీరావుకి చనిపోయినాక కూడా భారీ గిఫ్ట్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ప్రజల కన్నా చనిపోయిన రామోజీరావుకే ఇంకా మేలు చేయాలని చూస్తున్నాడు. అంటే ఎంత నీచమైనడో చంద్రబాబు నాయుడు మనం అర్థం చేసుకోగలము. జప్తు ఖరారు కోసం నాడు న్యాయ పోరాటం చేసిన దర్యాప్తు సంస్థ నాడు ఈ జప్తు చేయడం కోసము నాడైతే ఎంత కష్టపడిందో న్యాయ పోరాటం చేసింది దర్యాప్తు ఈ సిఐడి సంస్థగా. ఛార్జ్ షీట్ల రూపంలో ఆధారాలన్నీ ప్రత్యేక కోర్టులకు సమర్పించింది కూడా. ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టులో అప్పీల్ కూడా వెళ్ళింది. మార్గదర్శి, శైలజ, కిరణ్ల వాదనతో విభేదించిన సిఐడి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తారుమారు అయిపోయినాయి. మార్గదర్శి ఫైనాన్షియల్ పరిస్థితి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు అందుకే సిఐడి ద్వారా హైకోర్టులో అప్పీలు ఉపసంహరణ చేసుకునేటట్టు చేశారు. ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి నివేదించింది సిఐడి. పరస్పర ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీ కుటుంబము మరోసారి రుజువు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక 10 ఏళ్ల పాటు సాగించిన విష ప్రచారానికి గాను బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సిఐడి గతంలో పక్కా ఆధారాలతో ఛార్జిషీట్ వేసింది. దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తయ్యే అవకాశం ఉండడంతో బయటపడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తుంది. ఇంతకు చంద్రబాబు సర్కారు కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. కుమ్మక్కు బంధం అంటే ఇదేనేమో. రాష్ట్ర ప్రయోజనాలను ఎంతటి విఘాతమోకైనా మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసము రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెట్టాలో సీఎం చంద్రబాబు ఈనాడు రామోజీరావు కుటుంబం మరొకసారి రుజువు చేసింది. వైఎస్ఆర్సీపీ సర్కారుపై 5 ఏళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ఒక కానుకైతే సమర్పించింది. అది రాష్ట్రంలో వేలాది మంది మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ మార్గదర్శి చిట్ ఫండ్స్కు ఆంధ్రప్రదేశ్ డిపాజిట్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించిన దాదాపు 1050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ను సిఐడి ద్వారా ఉపసంహరించుకునేటట్లు చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు సిఐడి అదనపు డీజీ గురువారం హైకోర్టు
హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీలు ఉపసంహరణకు హైకోర్టు అనుమతించింది. ఈ వాద్యాలు తాజాగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాపం ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ సిఐడి కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ అప్పీల్లో శైలజా కిరణ్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ రామోజీ అంటే ఈ శైలజా కిరణ్ తరపున వాదించారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. సో అందువల్ల సిఐడి తరపున తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ అప్పీల్ ఉపసంహరించుకోవాలంటూ సిఐడి అదనపు డిఐజీ లేఖ కూడా రాశారు. దీంతో తాము అప్పీల్లో ఉపసంహరించుకున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు కూడా సమర్పించారు. ఈ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పిపి లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకొని నమోదు చేసింది. అప్పీల్ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్ ఫండ్స్ రిజిస్ట్రేషన్ల ఫిర్యాదుతో రంగంలోకి సిఐడి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ల గతంలో సిఐడికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ డిపాజిట్ల పరిరక్షణ చట్టం, చిట్ ఫండ్స్ చట్ట నిబంధనల కింద సిఐడి కేసులు కూడా నమోదు చేసింది. అయితే మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను కూడా రికార్డు చేసింది. గడువు ముగిసిన ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. సాకులు చెప్తూ షూరిటీలను తిరస్కరించడం, అదనపు షూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా కూడా పట్టించుకోలేదు. అవంతా ఇప్పుడు బూడిదలో పన్నీర్ అంటే అంత కష్టపడిన వాళ్ళ అంతా బూడిదలో పన్నీర్ చేసేసారు. ఇప్పుడు సిఐడి కూడా ప్రభుత్వం పకడ్బందీగా ఆధారాలన్నీ సేకరించారు. అప్పుడు సిఐడి వాళ్ళు అన్ని పకడ్బందీగా ఆధారాలు సేకరించి ఛార్జ్ షీట్ కూడా రెడీ చేస్తే ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ అవతకులు పకడ్బందీగా అన్ని ఆధారాలు సేకరించి ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారమే చిట్ ఫండ్స్కి చెందిన దాదాపు 1050 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేశారు. ఇప్పుడంతా అంత కష్టపడి 5 ఏళ్ళు సిఐడి చేసిన దానికి ఫలితం లేకుండా చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రభుత్వం మారిన వెంటనే ఒక్క సెకండ్లో వాటిని ఉపసంహరించుకున్నారు. అంటే మరి వీటికి మరి చందాదారులకి ఏం సమాధానం చెప్తాడేమో చంద్రబాబు నాయుడు తెలియదు. కానీ మరి ఇంత ఘోరంగా అన్యాయం అయితే చాలా అన్యాయమే. ఎందుకంటే మరి ఇంత వెనక్కి తీసుకోవడం అనేది అప్పీలు ఉపసంహరణ అనేది ఇప్పుడు తాజాగా చాలా ఇది ఎంతవరకు మరి భారీ గురుదక్షిణ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవాలి.